హే యో గాయ్స్! నేను మీ విహాన్ బేరా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గాయ్స్, తెలుగులో కూడా స్టోరీస్ చెప్తున్నా అని. ఇప్పుడు ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఆ సింహం నాకంటే తెలివైనది, నాకంటే బలమైనది మరొకటి లేదు అని చాలా అహంకారంగా, చాలా గర్వంగా ఉండేది. దానికంటే కనిపించిన ప్రతి ఒక్క జంతువు మీదకి దాడి చేసి, గాయపరిచి, చంపి తినేసేది. దాన్ని చూసి మిగతా జంతువులన్నీ భయపడిపోయేవి. భయపడుతూ బెంగగా ఉండేవి అడవిలో ఉన్న జంతువులన్నీ. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్లో అవి ఒకరోజు ఫిక్స్ అయ్యాయి. ఒకరోజు మనం అందరం సింహం దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని. ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు ఆ సింహం ఉంటున్న కేవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేసాయి అవి. మహారాజా, మీరు మాకంటే బలమైన వాళ్ళు, మాకంటే వయసులో కూడా పెద్దవాళ్ళు. మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎందుకని చంపడం? మేమే మీ దగ్గరికి వస్తాం ఆహారంగా. మీరు అక్కడ కూర్చొని ఉంటే మేమే మీ దగ్గరకు వస్తాం ఆహారంగా అంటే, ఆ సింహం లోపల ఏమనుకుందంటే, ఆహా, నన్ను చూసి చిన్న చిన్న జంతువులే కాదు, పెద్ద పెద్ద జంతువులు కూడా నన్ను చూసి భయపడుతున్నాయి అని అనుకుంది. ఇంకా ఆ సింహం ఏమైందంటే, సరే సరే, వెళ్ళండి వెళ్ళండి, కానీ మీరు ప్రతిరోజు రావాలి, లేదా నేనే అడవిలోకి వస్తా అని అంటే, అయ్యో మహారాజా, మాలో ఎవరో ఒకరు మీకు ఆహారంగా మేము పంపిస్తాం మహారాజా అని అన్ని జంతువులు అంటే, ఆ సింహం సరే సరే, వెళ్ళండి వెళ్ళండి అని అంది ఆ సింహం పొగరుగా. ఇంకా ఫస్ట్ డే ఏమో మన అందరికీ తెలిసిన నక్క బావ వెళ్ళాడు. నక్క బావని చంపి తినేసింది. సెకండ్ డే ఏమో మనందరికీ తెలిసిన పెద్దన్న ఏనుగు వెళ్ళాడు సెకండ్ డేకి. ఆయన్ని కూడా చంపి తినేసింది. ఇంకా థర్డ్ డేకి ఏమో ఇంకా మన మంకీ మామ టర్న్. మన మంకీ మామని కూడా చంపి తినేసింది. ఇంకా ఫోర్త్ డే ఏమో మనందరికీ తెలిసిన ఒక క్యూట్ చిన్న ర్యాబిట్ టర్న్. ఇంకా మన ర్యాబిట్ రాత్రంతా ఆలోచిస్తూ ఉంది, రేపు ఏంటి, రేపు ఏంటి, నేను ఎలా కాపాడుకోవాలని, నేనే ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంది రాత్రంతా పడుకోకుండా. ఇంకా ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు సింహం గట్టిగా అరిచింది ఇలా, "రో" అని. అన్ని జంతువులు భయపడిపోయాయి. అప్పుడు మన మంకీ మామ ఇంకా మన పెద్దన్న ఏనుగు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు ఆ సౌండ్ విని, అమ్మ బాబోయ్, నాకు తెలిసి ఆ చిన్న ర్యాబిట్ సరిపోలేదు అనుకుంటా మన సింహంకి, అందుకనే ఇంకా కొంతమంది రావాలని పిలుస్తున్నారేమో అనుకున్నాయి. కానీ వాటి ముందు నుంచే మన ర్యాబిట్ నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు మన మంకీ మామ ఏమన్నానంటే, అమ్మ బాబోయ్, నువ్వు 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 అసలు వెళ్ళలేదా అని అంటే, అవును ఇప్పుడు వెళ్తున్నా అంటే, ఓ మై గాడ్, అంటే నువ్వు అసలు వాడికి సరిపోలేదన్న కాదా, అసలు నువ్వు వెళ్ళలేదన్నా వాడు అరుస్తున్నది. అమ్మ బాబోయ్, వెళ్ళరా ప్లీజ్, ఫాస్ట్గా వెళ్ళు, లేకపోతే వాడు మన మన అడవిలోకి వచ్చి అందరిని చంపి తినేస్తాడంటే, సరే సరే, డోంట్ వరీ మై ఫ్రెండ్, డోంట్ వరీ అని హడావుడిగా ఇంకా హడావుడిగా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళురా అంటే, సరే సరే, డోంట్ వరీ మై ఫ్రెండ్, డోంట్ వరీ మై ఫ్రెండ్ అన్నాయి అంతే మన ర్యాబిట్ కూల్గా. అప్పుడు మన ర్యాబిట్ ఇంకెలానో అలాగా మెల్లగా నడుచుకుంటూ మన సింహం దగ్గరకు వచ్చింది. అప్పుడు మన సింహం ఇలా ఇలా కోపంగా మన ర్యాబిట్ వైపు చూసింది. స్టార్ట్ చేయి. అప్పుడు అది ఇలా అంది, ఏయ్, ఏమనుకుంటున్నావు అమ్మా, ఎవరు నువ్వు, అయినా నువ్వెలా సరిపోతావు నా కడుపుకి, అయినా నువ్వు ఒక చిన్న దానివి, అయినా ఇంత లేట్ చేసావేంటి అంటే, అప్పుడు మన ర్యాబిట్ ఏమందంటే, మహారాజా మహారాజా, నేను నేను తొందరగానే స్టార్ట్ అయ్యాను మహారాజా, కానీ దారి మధ్యలోనే మీకంటే ఎత్తుగున్న ఒక బలమైన సింహం నన్ను దారి మధ్యలోనే చంపి తినేయాలని చూసింది. దాని నుంచి నేను తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను మహారాజా, అందుకనే ఇంత లేట్ అయింది.
సరే సరే రా, నేను తినేస్తా అంటే, కానీ మహారాజా నాదొక చిన్న డౌట్, చనిపోయే ముందు. మీరు మహారాజా ఈ ఈ అడవికి, లేకపోతే అది మహారాజా అంటే, నేనే మహారాజుని అంటే మన సింహం. కానీ మహారాజా, మీరు దాని ముందర చాలా చిన్నగా ఉంటారు. ఎందుకో తెలుసా మహారాజా? అది మీకంటే ఎత్తుగా, మీకంటే యంగ్గా ఉంది మహారాజా అంటే, "ఆ? నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. రా, నాకు చూపించు అది ఎక్కడ ఉంటుందో. నేను దాన్ని అక్కడికక్కడ అంతం చేసేస్తా" అని అంటే, సరే మహారాజా రండి, నేను మీకు చూపిస్తా అది ఎక్కడ ఉంటుందో దారి అంటే, రా రా నాకు చూపించు అని అంది. అప్పుడు మన ర్యాబిట్ ఒక పెద్ద వెల్ దగ్గరికి తీసుకొచ్చింది మన సింహంని. అప్పుడు మన ర్యాబిట్ ఏం చెప్పిందంటే, మహారాజా ఆ వెల్ లోపల చూడండి, దాంట్లో మీలానే ఒక సింహం దాక్కొని ఉంది అంటే, చూస్తా చూస్తా అని చూసింది. దాని సేమ్ రిఫ్లెక్షన్ అక్కడ రివర్ అందులో కనిపిస్తుంది, వాటర్లో. అప్పుడు ఆ సింహం ఏమనుకుందంటే, అమ్మ బాబోయ్, వీడు నిజంగానే నాలాగున్నాడేంటి, ఆ, వీడిని ఇప్పటికిప్పుడే చంపేస్తా అని గట్టిగా వచ్చింది ఇలా అని. అప్పుడు ఆ రిఫ్లెక్షన్ కూడా అట్లానే వచ్చింది. అప్పుడు ఆ సింహం ఏమందంటే, అమ్మా ఎంత ధైర్యమే నీకు, నాకే మళ్ళీ తిరిగి అరుస్తావు నాతోనే అంటే, అప్పుడు ఆ సింహం ఏం చేసిందంటే, వెనక్కి కొంచెం కొన్ని స్టెప్స్ వేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వెల్ ఉంటుంది కదా, ఆ వెల్లో జంప్ చేసింది. ఇంకా అంతే, నన్ను హెల్ప్ చేయండి, నన్ను హెల్ప్ 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 అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. అప్పుడు మన ర్యాబిట్ దాన్ని చూసి యాక్టింగ్ చేస్తే ఇలా మాట్లాడింది, అమ్మా అయ్యయ్యో, మహారాజా మీరు అందులో పడిపోయా, అయ్యయ్యో అయ్యయ్యో అని నవ్వుకుంటూ స్లోగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సో మై ఫ్రెండ్స్, ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే బలమైన వాళ్ళు మరొకరు ఉండరు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిసనింగ్ దిస్ షార్ట్ స్టోరీ. Like and share and comment and subscribe.